శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 5/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస శుక్లాపక్ష చవితి గురువారం. ఈరోజు చవితి ఉదయం 11:49 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:09 వరకు, వర్జన్ రాత్రి 9:04 నుండి 10:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:44 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:24 3:08 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:20, సూర్యాస్తమయం 5:21. అమృత గడియల ఉదయం 10:46 నుండి 12:22 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల కాల సమయంలో శుభ సమయం ఉదయం. సాయంకాలం 4 గంటల నుండి 5:30 వరకు సాయంకాల శుభ సమయం. అలాగే వృద్ధి యోగం మధ్యాహ్నం 12:58, భద్రకరణం ఉదయం 11:49, భవ రాత్రి 11:18. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. చిరు వ్యాపారులకు లాభాలు, దూర ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉండే అవకాశం. వృషభ రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆనందం, కొన్ని మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. మిథున రాశి. దేవాలయ దర్శనాలు, మంచి పనులు చేయుట, చిన్న దానాలుంటాయి. పనిలో కొంచెం శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం. కర్కాటక రాశి. ధనమునకు ఇబ్బంది, పని యందు శ్రద్ధ లేకపోవడం. సింహరాశి. అప్రయత్న కార్యలాభాలు, పని ఒత్తిడి, ఖర్చులు అధికం. కన్యారాశి. శ్రమతో పనులు, అలాగే కుటుంబ వాతావరణ వ్యతిరేకత, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. తులారాశి. వివాహ ప్రయత్నాలు అనుకూలం, ధనాదాయం పెరిగే అవకాశం. వృశ్చిక రాశి. వాహనాల మార్పులు, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం. ధనస్సు రాశి. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రయత్న లాభాలు, దేవాలయ దర్శనం చేయడం అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. మకర రాశి. ధనలాభము, వ్యాపార లాభాలు, చిరు వ్యాపారులకి అధిక ధనలాభం ఉంది. కుంభరాశి వారికి దూర బంధువుల రాక, కొన్ని సమస్యలు తగ్గే అవకాశం. శుభవార్తా శ్రవణం, ఆహ్వానాలు కూడా అందుకునే అవకాశం. మీనరాశి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్న వీరికి కూడా కానీ ధన నష్టము, అనవసరపు ఖర్చులు, వాహనాల రిపేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సిద్ధార్థ వాం సిద్ధార్థాయ నమః. అన్ని కోరికలు పొందినవాడు, అనగా ఆయన కోరదగినది మరి ఏమైనా లేదు కాబట్టి ఆయన పొందదగినది సిద్ధి అంటే పరమాత్మ పొందడమే, కోరికలు కాదు కదా. కోరికలకు అతీతుడు కాబట్టి పరమాత్మ ఏదైతే పొందాలనుకుంటాడో పరమాత్మ పొందాలని అది సిద్ధి. అతడు పూర్ణుడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు కావున సిద్ధార్థ అని పిలువబడ్డాడు. కనుక సిద్ధార్థుడు అంటే విజ్ఞుడు అని కూడా భావం ఉంది. ఏదైతే మనం పొందాలనుకుంటా, ఏదైతే తాను ఇవ్వాలనుకుంటాడో, లౌకిక సుఖాలు, దుఃఖాన్ని కలిగించే సుఖాలు అవి కాకుండా పరమపదాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి సిద్ధినిచ్చేటువంటి వాడు కనుక నారాయణుని సిద్ధార్థ అని విష్ణు సహస్రనామంలో కొనియాడారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.